ఓం శ్రీ గురుభ్యో నమః. యోగి శ్రీ రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి మహాశైల జీవిత చరిత్ర 9వ అధ్యాయం యోగ సాధన రహస్యంలో మరికొంత భాగాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. ఏ యోగ సాధన ద్వారా లోపల ఈశ్వర భావన బోధ జాగృతం కాదో ఆ యోగమే కాదు. వాస్తవము శ్రేష్టము అయిన యోగ సాధన వల్ల మనస్సులో ఈశ్వర భావం లేదా ప్రేమ తప్పకుండా నిండిపోతుంది. కోరిక, వాసన, హింస, ద్వేషం, లోభం, పరధన వ్యామోహంతో సహా ఇంద్రియాల వల్ల కలిగే అన్ని రకాల వికారాలు, మనోధర్మాలు వాటంతట అవే అణిగిపోతాయి. ఇందువల్లే దాన్ని శ్రేష్టమైందని అంటారు. యోగ సాధన ద్వారా అంతరంగంలో ఈశ్వర భావన కలిగిన తర్వాత బయటి పదార్థాలన్నింటిలోనూ ఈశ్వరుడి ఉనికి అనుభవంలోకి వస్తుంది. అంతర్దేవత ప్రాప్తి పొందాలన్న పట్టుదల లేనివాడు అన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ కూడా లాభం ఉండదు. శ్రద్ధ, విశ్వాసం, భక్తి, జ్ఞానం మొదలైనవి కలగడానికి స్వతంత్ర ప్రయత్నం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ స్వతంత్ర ప్రయత్నం వల్ల ఇవి కలిగినప్పటికీ కూడా వీటి విలువ నిలకడగా ఉండదు. అలా కాకుండా ఉత్తమ పద్ధతిలో ప్రాణకర్మ లేదా ప్రాణాయామం చేస్తూ ఉండటం వల్ల వాటంతట అవి ప్రాప్తిస్తాయి. అంతేకాకుండా వాటికి నిలకడైన విలువ కూడా ఉంటుంది. నిలకడైన భక్తి శుద్ధ భక్తి, నిలకడైన జ్ఞానమే విజ్ఞానం. రెండో వైపు కామ, క్రోధ, హింస, లోభ, మోహాది అన్ని రకాల అసురీ వృత్తులు అంటే రాక్షస ప్రవృత్తులు సాధనా పదంలో అడ్డంకులు కలిగిస్తూ ఉంటాయి. అలా కాకుండా మనస్సు ద్వారా ప్రయత్నించడం వల్ల విడిచిపెట్టగలిగేవి కావు. ఏ కొద్దిపాటైనా విడిచిపెట్టినా అది శాశ్వతం కాదు. దాని బదులు చక్కగా ఏర్పరిచిన చక్కని పద్ధతిలో పొందుపరిచిన ప్రాణకర్మ చేస్తూ ఉండటం వల్ల వాటంతట అవి తొలగిపోతాయి. వాటి బదులు శ్రద్ధ, విశ్వాసం, భక్తి, జ్ఞానం అనేవి కూడా లభిస్తాయి. ఈ ప్రాణకర్మకు ఎంత గొప్ప మహిమ ఉందంటే ఒకవైపు అసురీ వృత్తులు నశించి రెండో వైపు సాత్విక వృత్తులు పుడతాయి. అప్పుడు ఇక ఏదైనా విడిచిపెట్టడానికి కానీ స్వీకరించడానికి కానీ స్వతంత్రంగా మనస్సు ద్వారా చేయవలసిన ప్రయత్నాల అవసరమే ఉండదు. వాటంతట అవే వస్తాయి, పోతాయి. అసురీ వృత్తులు పోవడంతోనే సాత్విక వృత్తులు స్వయంగా వస్తాయి. మనస్సు ద్వారా లేదా ఇచ్ఛ ద్వారా ప్రయత్నించి విడవటం యథార్థంగా విడవడం అనిపించుకోదు. ఎందుకంటే వర్తమాన చంచల మనస్సు ఉన్నంత వరకు యథార్థంగా విడవడం అన్నది సంభవం కాదు. అందువల్ల ప్రాణకర్మ లేదా ప్రాణాయామం ద్వారా ఇచ్ఛ మీద, మనస్సు మీద అదుపు ఏర్పరిచి ఇచ్ఛాతీత స్థితిలోకి రావలసి ఉంటుంది. ఆ ఇచ్ఛాతీత స్థితిలో ఇక ఏది మిగిలి ఉండదు. యథార్థమైన త్యాగస్వరూపం అదే. అందువల్ల వారు అందరికీ ఇలా చెప్పేవారు. ఏమని? ఆకలి వేసిన వాడికి అన్నం వల్ల ఎంత ప్రయోజనం ఉందో మోక్షాన్ని కోరేవాడికి క్రియా ప్రయోజనం కూడా అంత ఉంది అని. ఇతరులకు వచ్చిన రోగాలను కానీ పాపాలను కానీ నశింపచేయడానికి వారు వాటిని తామే స్వీకరించిన సందర్భాలు అనేక మాటలు కనిపించాయి. ఈ కారణంగానే వారు అప్పుడప్పుడు జబ్బు పడేవారు. మహాయోగులు ఆధ్యాత్మిక ఉపాయాల ద్వారా ఇతరుల రోగాలను, పాపాలను స్వయంగా తమ వంటి మీదికి తెచ్చుకొని వాళ్లకు సంకట విముక్తి కావించడంలో సమర్థులవుతూ ఉంటారు. ఈ విధంగా మహాయోగులు తమ శిష్యులను రక్షించుకుంటూ ఉంటారు. ఉన్నత స్థాయిలో ఉన్న తమ శిష్యుల సాధనలో మరింత వేగంగా అభివృద్ధి కలగటం మంచిదని వారికి తెలిసినప్పుడు వారు అలా చేస్తూ ఉంటారు. ఇందులో వారికి కొద్ది కాలం పాటు తప్పకుండా క్లేశం కలుగుతుంది. కానీ ఆధ్యాత్మికంగా హాని ఏమీ కలగకపోగా ఉపకారం జరుగుతుంది. యోగ సాధనలోనూ ఆధ్యాత్మ చేతనలోనూ ఉన్నత స్థాయిలో నిలిచిన తమ శిష్యులకు యోగిరాజులు స్వయంగా అనేక మాటలు ఉత్తరాల ద్వారా తాము అధిక ప్రాముఖ్యం ఇచ్చే విషయాలను ఉల్లేఖిస్తూ ఉండేవారు. వారు ఒకసారి ఇలా రాశారు. నేనిప్పుడు ఇంకా ఎంత చెయ్యాలి?
ప్రజల కోసమే నేను జబ్బు పడ్డాను, క్రియ చెయ్యండి, భయమేమీ లేదు. పైగా ఒకరికి ఇలా రాశారు, ఈ నా శరీరం మీదకి నేను ఆయన రోగాన్ని ఎంత తెచ్చుకున్నానో, ఎంత అనుభవించానో. చమురు లేకపోతే దీపము కొండెక్కిపోతుంది. ప్రకృతికి విరుద్ధంగా దేహంలో జీవనం ఎంత కాలం వరకు ఉంటుంది? ఆత్మకు చావు రాదు, ఎందుకంటే ఆత్మే మహాకాల స్వరూపం. స్థితి పదం కాలం కంటే కూడా పైన ఉంది. మహాకాలము సముద్ర స్వరూపంలా గతిహీనమైంది. జీవుడు నది మాదిరిగా ఆ సముద్రంలో పడతాడు. కాలం విషయంలో హేతుబద్ధంగా ఉన్నట్లయితే చావు రాదు. మరోసారి మరో శిష్యుడికి ఇలా రాశారు, అకాల మృత్యువును తెలుసుకొని శోకించకు. జీవుడి విషయంలో కాలాకాలాలు అన్నవి కలుగుతాయి, కానీ కాలానికి అకాలం లేదు. ఇందువల్ల సమస్త కాలాల్లోనూ కాలరూపమైన హంసకు శరణాపన్నుడయి ఉండటం జీవుడి కర్తవ్యం. ఇక్కడ శ్వాస ప్రశ్వాసలనే అనే కాలరూపమైన హంస అని చెప్పారు వారు. దాని శరణు పొందడం వల్ల కాలానికి అతీతమైన స్థితి ప్రాప్తిస్తుంది. మహాయోగులు తమను అనుసరించే శిష్యులకు ఉపకారం చేయడం కోసం చాలా మాటలు ప్రయోజనవశంగా వాళ్ళ రోగాలు తమ శరీరం మీదికి తెచ్చుకొని వాళ్లకు రోగ విముక్తిని కలిగిస్తూ ఉంటారు. దీన్ని వాళ్ళ అకారణ కృప అని అంటారు. యోగిరాజులు కూడా చాలా మాటలు భక్తులకు ఉపకారం చేయడానికి అలా చేయడం కనిపించింది. అందుకే వారు అంటుండేవారు, అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ ఉండే అనంత మహాకాలం అఖండమని. కేవలము శ్వాస ప్రశ్వాసలు తీసుకోవడం విడవడం వల్లనే అఖండ కాలం ఖండరూపంగా కనిపిస్తుంది. కానీ నిజానికి అది అఖండం. దాంట్లో ఎక్కడా ఖండం అనేది ఏదీ లేదు. అది అవిచ్ఛేద్యం, అంటే తెగ్గొట్టరానిది అని. ఆ మహాకాలం ఘటంలో, అంటే దేహం లోపల హంస అంటే శ్వాస ప్రశ్వాస రూపంలో ప్రతి ఒక్క జీవుడి దేహంలోనూ కనిపిస్తూ ఉంటుంది, విరాజిల్లుతూ ఉంటుంది. ఇందువల్లనే వారు ఈ శ్వాస ప్రశ్వాస రూపమైన హంసను ఆశ్రయించండి, అప్పుడిక శరణాపన్నులైన ఆ స్థితిలో కాల అకాలం లేదా మృత్యువు అన్నది ఉండదు అనేవారు వారు. యోగిరాజుల శిష్యుల్లో లేదా భక్తుల్లో కాశీకి దూరంగా ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు గురుదేవుల దర్శనం కోసం కాశీకి రావడానికి అనుమతి కోరుతూ ఉత్తరాలు రాసినప్పుడు వాటిలో చాలామందికి జవాబు ఇస్తూ ఇలా రాశారు వారు, మీ కూటస్థం లోపల నేను ఎప్పుడూ ఉంటూనే ఉన్నప్పుడు మళ్ళీ ఈ మాంసాస్థికల దేహాన్ని చూడడానికి రావడం వల్ల ప్రయోజనం ఏముంది అని. ఈ ప్రకారంగా అనేక ఉత్తరాల్లో ఎప్పుడైనా ఎవరికైనా ఇలా రాసేవారు, దర్శనం కోసం ఇంత ఆత్రం ఎందుకు? ఈ నా మాంసాస్థికల దేహాన్ని చూడడం వల్ల లాభమేముంది? కూటస్థం మీదనే గురి ఉంచండి, అదే నా రూపం. నేను మాంసాస్థికలు కానీ, నేను అనే మాటను కానీ కాను. నేను అందరికీ దాసుణ్ణి. మరొకరికి కూడా ఇలా రాశారు, ఏమని? గురువు అన్నీ నడిపిస్తున్నాడు, నేను కూటస్థం రూపంలో ఎప్పుడు తోడు ఉన్నాను. ఇంకో శిష్యుడికి ఇలా రాశారు, మాయ ద్వారా మాంసాస్థికల దేహం కనిపిస్తోంది, అది ఎంత తొందరగా పోతే, అంటే మాయా విషయము ఎంత తొందరగా పోతే, అంటే సమాప్తమైపోతే అంత మంచిది అని. మంచి చెడ్డల గుర్తింపు ఉండదు. నాదంటూ ఉన్నదల్లా గురువుకు అర్పించాలి. అర్పణ జరిగిన తర్వాత మరింకా దాంట్లో నాదన్నది ఏదీ ఉండదు. దేహాన్ని అర్పించేసిన తర్వాత నేను నా దేహాన్ని చూస్తూనే స్థూల దృష్టిలో నాది దర్శనమవుతుంది. అందరూ ఈ రూపంలోనే నా దేహాన్ని తెలుసుకుంటారు. శ్రద్ధాభక్తులతో క్రియ చేయండి అని భక్తుల్ని సంబోధిస్తూ ఇలా అన్నారు వారు. యోగి కావడానికి ఇంత దుర్బల హృదయం ఎందుకు? చెట్టు నీడ మీద అయితే ఎవరికి అధికారం లేదు, వాటిని ఎవరూ కూడా తీసుకోలేరు. అనిత్య విషయం కోసం ఇంత చింత ఎందుకు? భూతాన్ని, అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి, భవిష్యత్తును గురించి చింత విడిచిపెట్టేసి ప్రాణాన్ని గురించిన చింతలో వర్తమానంలో సమస్త కార్యాలు చేయడం మీ కర్తవ్యం. డబ్బుతో ఎవరికి సుఖం కలగనూ లేదు, కలగనూ బోదు. మనస్సుకు కలిగే బాధకు డబ్బే కారణం. భవిష్యత్తు కోసం ఇంత చింత ఎందుకు? అన్నీ బొమ్మలాటలో బొమ్మలే. అయ్యో డబ్బు అంటూనే చీచీ అంటున్నారు. ప్రపంచము ఒక పరీక్షా స్థలం. అన్ని విధాలుగాను సమర్థులై ఉండాలి.
ఏ విషయంలోనూ లేదని అనుకోకూడదు. దేనివల్ల మనోబలం తగ్గదో అదే చేయాలి. సమస్తమైన పనులు విశేష దక్షతతో చేయాలి. ఏ విషయంలోనూ భయపడరాదు. సైతాను మనస్సును అంతటా ఆవరించి ఉన్నాడు. ఆత్మ నుంచి విడిపడి మరి ఏ వైపు మనస్సు మళ్ళకూడదు. ఈ వైపు మనస్సు నిలపండి. క్రియాభ్యాసమే వేదపాఠం. ఈ క్రియను అభ్యాసం చేస్తూ క్రియకు ఆవతలి అవస్థ వైపు గురి ఉంచాలి. అప్పుడే దాన్ని వేదాంతం అంటారు. దాన్ని క్రియ ద్వారా చూడటమే ఉచితం. పుస్తకం చూస్తే ఏమవుతుంది? క్రియే యజ్ఞం, క్రియే సత్యం. తక్కినదంతా కూడా మిథ్యే. ఈ యజ్ఞాన్ని అందరూ చేయాల్సిందే. అందరికీ తగింది. మనస్సు త్రాణ తాలూకు అవస్థకు మంత్రమని పేరు. మ్లేచ్ఛుడంటూ ఎవ్వరూ కూడా లేరు. మనస్సే మ్లేచ్ఛ. నారాయణుడు అన్ని ఘటాల్లోనూ అంటే దేహాల్లోనూ విరాజిల్లుతూ ఉన్నాడు. ఎవరూ ఏదీ చెయ్యరు. అన్నీ భగవంతుడే చేస్తాడు. జీవుడు ఉపలక్ష్య మాత్రుడు. ఆ గురు భగవానుడి వైపు గురి నిలపడానికి విధిపూర్వకంగా ప్రయత్నించండి. ఇందులోనే మంగళం ఉంది. ఆత్మే గురువు. మనస్సుకున్న ఈ బలంతోనే క్రియ చేయాల్సి ఉంటుంది. నా వారెవరూ లేరు, నేను ఎవరివాణ్ణి కాను. ఒకనాడు అందరూ నిశ్చయంగా అన్నీ విడిచిపోవలసి వస్తుంది. ఆ రోజు ఎవరికి ఎప్పుడు వస్తుందో నిశ్చింతగా లేదు. లోకులు నిశ్చింతగా ఉంటారు. కానీ ఆ అవస్థ అకస్మాత్తుగా వచ్చినప్పుడు అందరూ అయ్యో అయ్యో అంటూ వాపోతారు. అందుచేత గురిని స్థిరం చేసుకొని అందరూ ఆ అవస్థ మీద దృష్టి పెట్టుకోవడం ఉచితం. నిజానికి ఆయన కోసం ప్రాణంలో క్రందన లేనట్లయితే ఆయన్ని అంతరంగంలోకి పిలవటానికి శక్తి రాదు. అవ్యయుడు అవినాశి అయిన గురువే అంటే ఆత్మే అహేతుకమైన ప్రేమ భక్తికి ఉదాహరణ. ఆయన ఎప్పుడూ అందరికీ అతి దగ్గరలో ఉన్నవాడు. అయినా కూడా ఆయన్ని అన్వేషించడానికి ప్రయత్నం ఏదీ జరగడం లేదు. ఇది మంచిదేనా? అది జీవుడు తెలుసుకోడు. తెలుసుకుంటే శివుడే అయిపోతాడు. మంచి ఏమిటి అనేది తెలుసుకోకపోతే కొంతకాలానికి మంచి చెడ్డలు ఏర్పడతాయి. క్రియకు పరావస్థ తర్వాత ఏ అవస్థలో ఉంటే అంటే ఆ కర్మాతీత అవస్థలో ఊపిరి తీసుకోవడానికి విడవడానికి కోరిక స్వతః ఉండదో దాని మీదే మనస్సును కేంద్రీకరింప చేయాలి. ఆ అవస్థనే కృష్ణపదం అంటారు. అదే కృష్ణుడి స్వరూపం. కృష్ణుడి ఆ పదమే అదే కృష్ణుడి స్వరూపం. కృష్ణ శబ్దానికి అర్థం కూడా అదే అంటారు. దానంతటా అది ఏర్పడుతూ ఉండే శ్వాస ప్రశ్వాసల నివృత్తి అవస్థే స్థిర ప్రాణరూప జీవన కృష్ణుడు. ఏకాంతంగా అంటే గోపనంగా సాధన చేసే వాళ్ళే గోపులు. అంటే గోపీ శబ్దానికి అర్థం కూడా ఇదే అంటారు. గోపిక తన శరీర రూపమైన బృందావనంలో ఈ జీవన కృష్ణుడి ప్రకాశ రూపమైన ఆగమనం కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. గురుకృప లేనిదే ఏది కూడా జరగదు. గురువు ఆజ్ఞానుసారంగా పనిచేసిన మీదట దానంతట అది కోరకుండానే ప్రాప్తమవుతుంది. ఇందువల్లనే గురువాక్యాన్ని దృఢంగా మన్నించి గురువు ఉపదేశం ప్రకారం తన స్థిర ప్రాణంలో భగవంతుణ్ణి తెలుసుకోవాలి. గురువాక్యం మీద విశ్వాసం ఉంచి పనిచేసిన మీదట ఒకనాడు అది అవుతుంది అన్నది తప్పకుండా నిశ్చితమైన విషయం. మనస్సులో బలం లేనప్పుడు ఎక్కడ ఉంటే మనోబలం కలుగుతుందో అక్కడే ఉండాలి. అక్కడే ఉండి క్రియ చేయడం ఉచితం. భయంతో క్రియ చేయడం వల్ల ఫలితం రాదు. ఆ క్రియ ద్వారా తనకు రక్ష కూడా కలగదు. క్రియ చేయడం వల్లనే తనకు రక్ష చేకూర్చుకోవడానికి వీలవుతుంది. క్రియావంతుడికి భోజనం పెట్టండి. క్రియావంతుడికి భోజనం పెట్టి తృప్తుణ్ణి తుష్టుణ్ణి చేసిన మీదట దేవతలకు కూడా తృప్తి తుష్టి కలుగుతాయి. క్రియావంతుడే దేవత. దేవతలందరూ క్రియ చేస్తూనే ఉన్నారు. ఈ దేహంలోనే ముక్తి పొందడానికి విధిపూర్వకమైన క్రియ చేయాలి. అప్పుడే గురుకృపను ప్రార్థించవలసింది అదే అవుతుంది. కేవలము సుఖము దీర్ఘాయువు కలిగితే చాలు, ముక్తి అక్కర్లేదు అంటూ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. వాటి కోసం వీళ్ళు ఆశీర్వాదాలు కావాలంటారు, కానీ అవి జరగవు.
వారు చాలామార్లు చాలా రకాలుగా నిర్దిష్ట భక్తులను ఆకర్షించి వాళ్ళ లౌకిక పారమార్థిక భారాలను రెంటినీ తాము వహిస్తూ వాళ్ళ సాధనారత జీవనాన్ని కేంద్రీభూతం చేస్తూ ఉండేవారు. ఆత్మసమర్పణ ద్వారా జీవితంలో ఆధ్యాత్మిక పరిణామం ఎలా తీసుకురావచ్చునో భక్తులకు వారు బోధిస్తూ ఉండేవారు. వారి కరుణాస్రవంతి స్నేహ ప్రేమల ద్వారా కానీ ఒకానొక అలౌకిక దర్శనం ద్వారా కానీ ప్రవహిస్తూ ఉండేది. వారి అలౌకిక కారుణ్య లీలను చూసిన భక్తుల విస్మయానికి అంతు లేకుండా ఉండేది. వారు అందరికీ యథార్థమైన కళ్యాణ కాములు, మార్గదర్శకులు. ఇందువల్లే వారు ఎప్పుడూ భక్తులకు ఈశ్వర బోధన గురించి, గాఢమైన యోగ సాధన తత్వం గురించి సహజత్వము, సరళత్వము ఉట్టిపడేలా వివరిస్తూ ఉండేవారు. వారి ఉపదేశం వల్ల, ఆశీర్వాదం వల్ల ప్రజలకు శుభ మార్గంలో సాగడానికి ఎంతో ప్రేరణ కలుగుతూ ఉండేది. యథార్థ జీవితానికి సంబంధించిన అనేక సమస్యలతో కానీ, ఆధ్యాత్మిక జీవనానికి ప్రేరణ పొందాలన్న ఆశతో కానీ వారి సన్నిధికి వచ్చిన వారందరికీ వారు ఎప్పుడూ కూడా శుభమార్గం వైపు చూపిస్తూ ఉండేవారు. భక్తుల సర్వ కర్మల పట్ల, ఆచరణల పట్ల, చింతల పట్ల వారికి ఏకాత్మ భావం ఉంటూ ఉండేది. దాంతో వాళ్ళ మీద సునిశ్చిత జాగరూక దృష్టి నిలిపి ఉంచేవారు. వారి ఈ అలౌకిక కారుణ్య లీలా విలాసాన్ని గురించి ప్రశ్నించినట్లయితే ఇలా చెప్పేవారు. ఏమని? నిజమైన విశ్వాసంతో మీరు నా శరణు కోరినట్లయితే నేను ఎంత దూరాన ఉన్నా సరే మీ మధ్య ఉండటం తప్ప మరో ఉపాయం లేదు. క్రియ చేసేవాళ్లకు దగ్గరగానే ఉంటాను అని. మిగిలిన భాగం రేపు తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.